ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు దేశానికి ప్రధానమంత్రి ఎవరైతే బాగుంటుంది? మోడీ గారండి. ఎందుకన్నా మోడీ? మోడీ ఉంటేనే దేశం బాగుపడుతుందండి. సో 10 సంవత్సరాలు ఉన్నాడు కదా. ఇప్పటికైనా మోడీ ఉంటేనే దేశం బాగుపడుతుంది. మోడీ రాహుల్ గాంధీ కూడా తిరుగుతుండే కాశ్మీర్ టు కన్యాకుమారి. తిరుగుతున్నాడండి, కాకపోతే దేశాన్ని కాపాడే వ్యక్తి మోడీ. సో మోడీ వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అలాంటిది ఏముందండి, అంత ఫేక్ ప్రచారం తప్ప ఏం లేదు అది. సో రేవంత్ రెడ్డి ప్రచారంలో మోడీ ఏమి ఇచ్చిండంటే గాడిద గుడ్డి ఇచ్చిండని చెప్పి ప్రతి ప్రచారంలో చెప్పుకుంటుంది. నిజంగానే తెలంగాణకి మోడీ గాడిద గుడ్డి ఇచ్చిండా? అలాంటిది ఏం లేదండి, ప్రతిపక్షాలు అంటూనే ఉంటాయి. వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేసేది వాళ్ళు ఇక్కడ చేస్తారు. ఎవరు గెలుస్తారని? ఇక్కడ మనకు అంటే మాది కరీంనగర్ అండి. మా దగ్గర బండి సంజయ్ గెలుస్తారు. గాలి బండి. ఎవరి మధ్యలో అంటే వర్సెస్ ఎవరి మధ్యలో? కాంగ్రెస్ అండ్ బీజేపీ ఉంటుంది. ఓకే. బండి సంజయ్ గెలవబోతున్నా? కాంగ్రెస్ అది ఖచ్చితంగా గెలుస్తాడు. ఓకే, పక్క. ఎంత మెజారిటీ వస్తుంది? దాదాపు 70 to 80. నా ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు ప్రధానమంత్రి అయితే బాగుంటుంది? ఒక నిమిషం ఎవరైతే బాగుంటుంది ప్రధానమంత్రి అంటే దేనికి సంబంధించి ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కానీ ఇప్పుడు ఎల్లుండి ఎలక్షన్స్ ఉన్నాయి. ప్రధానమంత్రి దేశానికి ఎవరైతే బాగుంటుంది? నరేంద్ర మోడీ అయితేనే బాగుంటుంది. ఎందుకన్నా నరేంద్ర మోడీ 10 సంవత్సరాలు ఉన్నాడు కానీ సెంట్రల్ అతను ఉంటేనే బాగుంటుంది అన్న. ఎందుకు? ఇప్పుడు ప్రస్తుతం ఇంతకుముందు పుల్మా దాడి కానీ అట్లాంటివి అని చూసుకుంటే ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అన్నీ చేసినాయి. కానీ మనకు అంత డేర్నెస్ ఇచ్చి మనకు అంత గైడ్నెస్ ఇచ్చింది అంటే మాత్రం నరేంద్ర మోడీ కదన్న. అంటే మనకు ఒక రక్షణ కవచం లాంటివి ఉండాలంటే అది నరేంద్ర మోడీ అయితేనే బాగుంటుంది. రేట్లు పెరిగినాయి అంటారు. కామన్ పెరుగుతాయి. గ్యాస్ రేటు పెరిగింది, సిలిండర్ రేటు పెరిగింది, మందు రేటు పెరుగుతుంది, అవుతుంది. కానీ గ్యాస్ రేటు పెరిగితే కొనుక్కోవడానికి ఏమవుతుంది చెప్పు? కామన్. దేశాన్ని మొత్తం ప్రైవేటీకరణ చేస్తున్నా అని చెప్పి కూడా ఇంకో వెయిట్ చేయాలి. ఇప్పుడు రెండు సార్లు చేసిండు 10 సంవత్సరాలు, ఏం నష్టపోలే కదా. ఇంకో 5 సంవత్సరాలు వేస్తే మనం ఇప్పటికీ థర్డ్ ప్లేస్లోనే ఉన్నాం. రాజ్యాంగాన్ని కూడా రద్దు చేస్తాడు అని చెప్పి ప్రచారం నడుస్తుంది. ఏం కాదన్న, అవన్నీ అంటారు, మస్తు నడుస్తారు. పుకార్లు కొందరు, నిజాలు కొన్ని, అంతే. ఎక్కడ ఉన్నది మనది? షాద్నగర్. ఎవరు గెలిచే అవకాశం ఉంది? మా షాద్నగర్లో అయితే వంశీచందర్ రెడ్డి గెలుస్తాడు. కాంగ్రెస్ వస్తుందా? అంకుల్ నమస్తే. ఏం పేరు? వెంకటయ్య. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు ప్రధానమంత్రి ఎవరైతే బాగుంటుంది? ప్రధానమంత్రి ఎవరైతే బాగుంటుంది? మోడీయా లేకపోతే రాహులా? ఏమో ఎవరు మనకి ఎవరు వస్తే ఏమో లేదు, ఎవరు వచ్చినా ఏం లేదు. ఎవరు వచ్చినా డెవలప్మెంట్ ఇప్పుడు 5 నెలలు అవుతుంది కాంగ్రెస్ వచ్చి, ఇక్కడ ఎట్లుంది? కాంగ్రెస్ వస్తే మంచిగా లేదు, డెవలప్ మంచిగా లేదు. 5 నెలలు అవుతుందిగా. మాకు తెలంగాణ మంచిగా వచ్చేసింది, తెలంగాణ మంచిగా వచ్చింది. ఏమైందన్న మంచిగా? మాకు కరెంట్ ఇచ్చిండండి, 24 గంటల కరెంట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు. కరెంట్ నైట్ కరెంట్ పోతుంది ఇప్పుడు. 24 కరెంట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు. పాపకైతే 10,000 ఇస్తాడు, 12,000 ఇస్తాడు. పుట్టిన పాపకు 10,000 ఇచ్చిండు. అప్పుడు వస్తలేవా? ఇప్పుడు మొత్తలేవు. తెలంగాణ మంచి చేస్తే ఎందుకు ఓడిపోయినట్టు? ఇప్పుడు మంచి ఒక తీరు ఉంటారు అయ్యా, ఒకళ్ళు అట్లా ఒకళ్ళు ఇట్లా ఉంటారు అండి. ఒకళ్ళు అట్లా ఒకళ్ళు ఇట్లా ఉంటారు. ఇక అందరూ నేను ఒక్కరిని అంట, అందరూ అంటారు అట్లా ఒకళ్ళు అట్లా ఇట్లా, ఎవరు ఇష్టం వాళ్ళు. మళ్ళీ కేసీఆర్ మా కేసీఆర్ చెప్పండి అమ్మా, ఎట్లుంది ఇప్పుడు 5 నెలలు అవుతుంది? ఆయన చెప్పిందిగా కేసీఆర్ మంచిగా ఉన్నారు. ఎవరు వచ్చినా గట్టినే ఉంది. 5 నెలలు అవుతుంది కాంగ్రెస్ వచ్చి, ఎట్లుందమ్మా? ఏం చేసి బస్సు ఫ్రీ పెట్టిరుగా? బస్సులు ఫ్రీ అయితే మేము ఎక్కలేం దిగలేము. బస్సులలో పథకాలు ఏమైనా వచ్చినాయా? ఏం రాలేవు. మాకు తెల్ల కార్డు రాలేదు, లేదు మాకు. ఇక్కడ ఎవరు ఎంపీ అయితే బాగుంటుంది? ఇక్కడ ఎవరు? కిషన్ రెడ్డి. నాగేందర్ ఉన్నాడు, కిషన్ రెడ్డి ఉన్నాడు, పద్మారావు గౌడ్ ఉన్నారు. నాగేందర్ ఉండి కూడా ఏం చేయడు, ఇక్కడనే ఉండి వేస్టే. ప్రధానమంత్రి ఎవరు? తెలంగాణ మోడీ అంట. మీరు చెప్పండి, చెప్పండి అన్న, ఎవరైతే బాగుంటుంది? నేను హ్యాండిక్యాప్ట్ అన్న. నేను మాకు 2 పాపలు పుట్టినప్పుడు 9,000 వేసిండు కేసీఆర్ సారు. మళ్ళీ నాకు హ్యాండిక్యాప్ట్ పింఛన్ రావట్లే ఫస్ట్ నుంచి. ఆయన వచ్చినాక పింఛన్ వస్తుంది. ఇప్పుడు వస్తలేదా? వస్తుంది, 4,000 వస్తుంది నెల. 4,000 వస్తుంది. 4,016 రూపాయలు వస్తుంది పింఛని.
నాకైతే తెలంగాణ అయితే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా ఉందా? ఇప్పుడు ఆయన గురించి తెలియదు కానీ అంత నాకైతే కేసీఆర్ సార్ అయితే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ప్రధానమంత్రి ఎవరైతే బాగుంటుంది? అదే తెలంగాణ మోడీయా రాహుల్ గాంధీయా? మోదీ అయితే మంచిగా ఉంటుంది. అన్న చెప్పండి, ఎవరైతే బాగుంటుంది దేశానికి ప్రధానమంత్రి? మోదీ. ఎందుకు మోడీ అన్న? మోడీ ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిండు. ఆయన అయితేనే బాగుంటుంది. ఇప్పుడు 15 లక్షలు ఇస్తాడు ప్రతి అందరికి, ఇయ్యలేదంటారు. చెప్పురా. దేశ ప్రజలకు హితం కొరకు ప్రపంచ దేశాలన్నీ ఒకటే కూస్తున్నాయి, మోడీ అని కూస్తున్నాయి. ఇంకా దానికంటే 15 లక్షలు అంటున్నారు కానీ 15 లక్షలు జనాల ఖాతాలో కన్నా 15 లక్షల కంటే చాలా విలువైన సంక్షేమ పథకాలు ఎట్లయితే రోడ్లు, ఎన్నో రోడ్లు కానీ, మహిళా సంక్షేమాలు కానీ, చిన్నపిల్లల శిశు సంరక్షణ కోసం కానీ, ఇంకా 370 ఆర్టికల్ ఎత్తేయడం కానీ 370 ఆర్టికల్ అయితే మనం కళలో కూడా ఊహించుకోలేదు. ఇంకా రామ మందిర విషయం అయితే 500 ఏళ్ల నాటి హిందువుల చిరకాల వాంఛ నెరవేరినది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలు ఈరోజు కోట్ల ప్రజలు ఈరోజు నరేంద్ర మోడీ గారిని దీంట్లో విద్వాన్లు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది మోడీ అని అంటున్నారంటే మనం కూడా అర్థం చేసుకోవాలి. మతం పైన, రాముడి పైన ఓట్లు ఆడుకుంటారు బీజేపీ అని రేవంత్ రెడ్డి అంటారు. రాముని పేరు మీద, మతం పేరు మీద ఓట్లు అంటున్నాను, బరాబర్ అడుగుతాం. రాముని పేరు మీద ఓట్లు అడిగే హక్కు మాకు బరాబర్ ఉన్నది, రాముని వారసుల్లాగా. మొన్న మన దయాకర్ అంటున్నాడు ఏమని, రామును అద్దంకి దయాకర్ అంటున్నారు, మీరు రామును కాకన ఆవురాబయ్య, మేము రాముని వారసులం, మా తండ్రి శ్రీరామచంద్రి అంటాం, శ్రీరామచంద్రమూర్తి అంటాం, సీతమ్మ తల్లి అంటాం. యేసుప్రభు నీ అయ్యనా? యేసుప్రభుకు నువ్వు ఉంటున్నావు, మేము కూడా అడగాలి కదా. అలా వస్తాం. కానీ మేము ఒక క్రమశిక్షణ గల నాయకుల్లాగా, క్రమశిక్షణ ఒక సిద్ధాంతపరంగా ఉన్నాను కాబట్టి అందరినీ గౌరవిస్తాం. కానీ మా దగ్గరకు వస్తాం మాత్రం మేము ఓన్ వద్దాం. ఆయన ఏమంటున్నంటే, నేను ప్రజలనలే బీజేపీ వాళ్ళనన్నా, బీజేపీ వాళ్ళనే టార్గెట్ చేశాను, నేను ప్రజలనలే అంటున్నాను. అంటే బీజేపీ వాళ్ళు ప్రజలు కదా. ఒక మాట నువ్వు ఇట్లా నువ్వు ఒక తల్లి కడుపులో పుట్టాం, మేము కూడా ఒక తల్లి కడుపులో పుట్టాం. బీజేపీ వాళ్ళు అందరు వాళ్ళు కూడా మనుషులు. సాటి మనిషిని మనిషిలాగా గౌరవించి, ఏ పార్టీ అయినా సరే, ఏ మతమైనా సరే, ఏ కులమైనా సరే, సాటి మనిషిని మనిషిలాగా చూసి ఒక సభ్యతగా. దయాకర్ది పాత టీవీ ఇంటర్వ్యూలు చూసినా సరే ఎన్నో సందర్భాలలో టీవీ ఛానళ్ళలో ఇట్లా గడబడి చేసి ఇతర పార్టీ నాయకుల మీద కొట్లాటలు చేసి వాళ్ళని బూతు మాటలు మాట్లాడడం ఆయన సంస్కారం. అది దానికి దేవుడే ఆయనని చూసుకోవాలి. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఖచ్చితంగా అత్యధిక మెజారిటీ తోటి కిషన్ రెడ్డి గారు గెలవబోతున్నారు. ఇది రాసుకోండి, ఇది అంతే. సో బీఆర్ఎస్కి కూడా ఇక్కడ కొంచెం స్కోప్ ఉందంటారుగా పజ్జన్నకి ఇక్కడ లేదండి. పజ్జన్నకి చెప్పాలంటే ఇక్కడ సికింద్రాబాదు ఇంకా సనత్ నగర్ అక్కడే ఉన్నది, ఇక్కడ ఎక్కడ లేదు. నాగేందర్ అయితే ఇంకా చొక్కాలు మార్చినట్టు పార్టీలు మారుస్తున్నారు. ఆయనకి అసలు ఏం లేదు. ఇట్లా ఇప్పుడు 5 నెలలు అవుతుంది కాంగ్రెస్ వచ్చి, ఏం చెప్తారు పరిపాలన? ఆయన చేసింది ఒరిగింది ఏం లేదు. బో అని కుక్క మొరిగి అధికారంకి వచ్చిండు, అంతే తప్ప ఏం లేదు. కరెంట్ బిల్లులు కూడా ఒకటి మాఫీ చేసిన అన్నాడు, ఆడోళ్ళకు ఉచిత బస్సు అన్నాడు. ఉచిత బస్సు ఆడోళ్ళకి పెట్టి ఆడోళ్ళకి కొట్లాడాలి తప్ప బస్సులలో నిత్యం ప్రజలు. అరే మామూలుగా ఆడోళ్ళు అంటే మాకు ఎవడేమన్నాడు రా నీకు బస్సు ఫ్రీ, ఎవడేమన్నాడు, మేము చేయమని చెప్పలే అని చెప్పి ఆడోళ్ళే అంటున్నారు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ కరెంట్ బిల్లు ఫ్రీ అన్నాడు కదా, నాకే ఫస్ట్ 2 నెలలు కరెంట్ బిల్లు ఫ్రీ వచ్చింది. ఇదేమంటారు గృహలక్ష్మి పథకం మీద. 3వ నెల నాకు 1000 రూపాయలు బిల్లు వచ్చింది. ఎవరిని అడగాలి? లైన్ మ్యాన్ అని అడిగితే వాడు ఏమంటున్నాడంటే, అన్న నాకేం సంబంధం లేదు, నువ్వు పోయి ఆడ లైన్ అడుక్కో అని అంటున్నాడు. అంటే ఇట్లుంది పరిస్థితి కాంగ్రెస్ గవర్నమెంట్ది. 2 నెలలు పెట్టిండు, 3వ నెల వచ్చి నాకు 200 యూనిట్ ఫ్రీ అన్నాడు కదా, నాకు వచ్చింది 137 యూనిట్లే మాత్రమే. దానికి 1096,000 బిల్లు వచ్చింది. నేను ఎవరిని చెప్పాలి ఇప్పుడు? ఎవరిని అడగాలి సామాన్య ప్రజల్లాగా? అట్లా ఉంది. అట్లా 2500 కూడా రాహుల్ గాంధీ మొన్న సభలో ఏది రావండి, ఎవరైనా చేస్తామో అండి పబ్లిక్ పంచేది. మీరు జనాలకి ఏది ఉచితంగా ఇవ్వద్దు. వాళ్ళు కష్టపడే నైతికత ఉంది వాళ్ళ దగ్గర.
అందరూ కష్టపడతారు, వాళ్ళని సోమరిపోతులను తయారు చేయదు ఏ ప్రభుత్వం అయినా సరే, ఈవెన్ బీజేపీ కన్నా ఎవరికైనా. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఉచిత విద్య ఇస్తే అదొక్కటి, వైద్యం రెండు ఇస్తే అది వాళ్ళకి కోట్ల రూపాయల ఆశ ఇచ్చినట్టు వాళ్ళకి. ఎందుకంటే చదువుతోటి వాళ్ళు చదువుకొని ఉద్యోగులు అయి మొత్తం ఒక సంస్థాగతంగా బాగా అవుతారు. ఇప్పుడు ఆరోగ్యపరంగా ఏమైనా ఉన్నారనుకోండి, ఆరోగ్యపరంగా లక్షల రూపాయలు మన కరోనా విషయంలో మోడీ గారికి అయితే ఆయన పాదాభివందనం చేయాలి, ఇంకా మా కిషన్ రెడ్డి కూడా పాదాభివందనం చేయాలి. అక్కడ మోడీ కరోనా వ్యాక్సిన్ ఇచ్చి ఎంతమంది లక్షల మంది, ప్రపంచంలో కోట్ల మంది ఎన్నో మంది చనిపోతే మనకు మేడ్ ఇన్ ఇండియా ద్వారా కరోనా వ్యాక్సిన్ మన దగ్గర తయారు చేసి కోవాక్సిన్ మనకు తయారు చేసి ప్రపంచాల దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసినాం మనం వ్యాక్సిన్. కిషన్ రెడ్డి గారు స్వయాన ఇదే ముఖ్యమంత్రి పోయి ఫామ్ హౌస్లో అనుకుంటే కిషన్ రెడ్డి గారు ఉస్మానియా హాస్పిటల్లో గాంధీ హాస్పిటల్లో ప్రాణాలకు లెక్క చేయకుండా మాస్కులు ధరించి నిత్యం తిరుగుతూ ఉంటుండే. గాడిద గుద్దు ఇచ్చి తిరుగుతుండగా రేవంత్ రెడ్డి గాడిద గుడ్డ ఆయన దగ్గర ఒక్క నిమిషం ఆయన గాడిదలు పెంచుకుంటుండే, మా గాడిదల వ్యాపారం గుడ్ల వ్యాపారం ఆయన చేస్తుండేమో, అందుకోసం ఆ గాడిద గుడ్ల ఎక్స్పోర్ట్ చేస్తుండే ఆయన. ఏం చెప్తారన్న ఇప్పుడు కిషన్ రెడ్డి వర్సెస్ దానం నాగేందర్? ఒక్క నిమిషం. ఇప్పుడు మన కేసీఆర్ గారు గొర్రెల పంపని అది అని మా యాదవ్ సోదరుల దగ్గర మోసం చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కొద్దిగా కొత్తగా గాడిదల వ్యాపారం మొదలుపెట్టినని నేనైతే అనుకుంటున్నాను. అందుకోసం ఎక్స్పోర్ట్ బిజినెస్ ఆయన ముందే రియల్ ఎస్టేట్ కదా, గాడిదల వ్యాపారం చేసి గుడ్లు ఎక్స్పోర్ట్ చేస్తాడేమో. ఎందుకంటే కాంగ్రెస్ మన పార్టీ కాదు, మన దేశం పార్టీ కాదు కాంగ్రెస్ వాళ్ళ పేరు కూడా. బీజేపీ వస్తే రాజ్యాంగం రద్దు చేస్తాడు అని చెప్పి మాట్లాడుతుంది. రాజ్యాంగం రద్దు చేయడము ఇది అపోహ. పార్టీని బదలాం చేయడానికే వీళ్ళందరూ పడిన కుట్ర. మొన్న వరంగల్ సభలో కూడా మోడీ గారు స్పష్టం చేశారు ఏమని, రాజ్యాంగము మార్చడం స్వయాన అంబేద్కర్ గారికి దిగి వచ్చినా సరే రాజ్యాంగం మార్చడం ఎవరి తరం కాదని స్వయాన మోడీ గారు చెప్పారు. ఇది దీనికంటే ఎక్కువ అంటే నేను వాళ్ళు స్కామ్లు చేసిన వాళ్ళందరినీ బీజేపీలో తీసుకుంటుండ అని చెప్పి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఎవరిని తీసుకురండి స్కామ్లు వేసుకున్నారని చెప్పండి. చాలా మంది ఒక 25 మంది నేతలు ఉన్నారు దేశంలో, బడా నేతలు స్కామ్లు చేసిన వాళ్ళు. మోడీ గారు బీజేపీలో పోగానే వాళ్ళకి క్లీన్ చిట్ ఇస్తుండని చెప్పి వాదనలు వినపడలేదు. లేదు, అలా అది అంత పెద్ద అపోహ. క్లీన్ చిట్ ఎవరికి ఇవ్వట్లేం లేదు. అది అధికారం, అది సిబిఐ తన పని దాన్ని చేసుకుంటూ పోతుంది. ఎవరు చట్టానికి చుట్టాలు కాదు. ఈవెన్ బీజేపీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అన్న తెలంగాణలో? తెలంగాణలో నా అంచనా ప్రకారం 8 నుంచి 12 సీట్లు ఖచ్చితంగా